గ్రామంలో కరువు కారణంగా నేల చిట్లిపోయింది. పంటలు ఎండిపోయాయి. గ్రామస్తులు ఆందోళనలో మునిగిపోయారు. ఆ కష్టకాలంలో ఒక సాధారణ రైతు తన చిన్న కుండలో కొద్దిగా నీటిని తీసుకుని గుండె నిండా భక్తితో శివాలయానికి బయలుదేరాడు. పురాతన రాతి ఆలయంలోకి అడుగుపెడుతున్న రైతు గాలి మధ్యలో గంటాల మధురధ్వని, సూర్యకిరణాలు, ఆలయంలో వెలుతురులు విరజిమ్ముతున్నాయి. రైతు ప్రేమతో ఆ కొద్దిపాటి నీటిని శివలింగంపై అభిషేకం చేశాడు. ఆ క్షణమే ఒక దివ్యకాంతి ఆలయంపై నిండింది. దయామయుడైన శివుడు తన మహిమాన్విత రూపంలో ప్రత్యక్షమై రైతును సంతోషంగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాద క్షణంలోనే మేఘాలు గూడి గ్రామమంతా వర్షంతో నిండిపోయింది. పొలాలు పచ్చగా మారి ఆనంద కేరళమైంది. రైతు వినయంతో నమస్కరిస్తూ, నా కోసమే కాదు, అందరి కోసమే వర్షం కోరాను అన్నాడు. ఎందుకంటే నిజమైన భక్తి నిస్వార్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.